52వ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య ఆవిర్భావ దినోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కపిలేశ్వరపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ జెండాను గౌరవాధ్యక్షులు ఎంవి రమణారావు, విశ్రాంత ఉపాధ్యాయులు బి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి పి సురేంద్ర కుమార్, జిల్లా కౌన్సిలర్ ఎస్ఎస్ఎన్ మూర్తిలు మాట్లాడుతూ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య తన 52 సుదీర్ఘ ప్రయాణంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఒక ఉపాధ్యాయ సంఘం, రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం ఇన్నాళ్ళు మనగలిగి రాష్ట్రంలో అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పాలసీ విధానంలో వాళ్ళు తీసుకునేటువంటి ఉపాధ్యాయ కార్మిక వర్గాల యొక్క విధి విధానాల మీద నిరంతరం పోరాటం చేసేటువంటి ఏకైక సంఘం ఏదైనా ఉందంటే అది యూటీఎఫ్ కానీ మనం చెప్పవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందో లేదో తెలియదు, కానీ మనం యూటీఎఫ్ మాత్రమే ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లా జరిగిందంటే ప్రశ్నిస్తే ఏదో కేసు పెట్టేసి అరెస్ట్ చేసే వ్యవహారంగా చేస్తారు. చూస్తున్నాం రీసెంట్గా చాలా దారుణమైన పరిస్థితులకు వచ్చి ఎట్లాగొచ్చిందంటే కనీసం ప్రశ్నిస్తే దేశద్రోహం కేసు పెట్టేసి లోపడేసే పరిస్థితి కూడా, అంటే రాజ్యం అంత నిర్బంధం ఉపాధ్యాయ వర్గం మీద చేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నికరంగా ఒంటరిగా నిలబడి ప్రతి విషయాన్ని కూడా ఖండించే వ్యవహారంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.